అందరికీ నమస్కారం. ఒక్కసారి ఆలోచించండి, మనల్ని కాపాడాల్సిన కాపలా కుక్కే మనమీదే పడి కరిస్తే ఎలా ఉంటుంది? ప్రజాస్వామ్యంలో జర్నలిజం పాత్ర కూడా సరిగ్గా అలాంటిదే. చాలా కీలకం, కాని కొన్నిసార్లు అంతే వివాదాస్పదం కూడా. సో ఈరోజు మనం ఈ టాపిక్ గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. చూడండి, థామస్ జెఫర్సన్ చెప్పిన ఈ మాట ఎంత పవర్ఫుల్గా ఉందో. అంటే ప్రభుత్వం కన్నా వార్తాపత్రికలే ముఖ్యమని ఆయన ఎంత బలంగా నమ్మారో అర్థమవుతోంది. మరి అంత విలువ ఇస్తున్నామంటే దాని వెనుక ఎంత పెద్ద బాధ్యత ఉంటుందో కదా. అదే అధికారాన్ని నిలదీసే బాధ్యత. ఓకే, ఈరోజు మన చర్చలో ఏమేముంటాయంటే, ఫస్ట్ జర్నలిజం అసలు ఆశయాలేంటో చూద్దాం. ఆ తర్వాత అవి దారి తప్పినప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మరి దానికి పరిష్కారాలేంటి అన్నది కూడా చర్చిస్తాం. చివరిగా కలం అసలైన పవరేంటో గుర్తుచేసుకుందాం. సరే, మరి మొదలుపెడదాం. అసలు జర్నలిజం వెనక ఉన్న ఆదర్శాలేంటి? దాని అసలు ఉద్దేశం ఏమై ఉండాలి? జర్నలిజంలో అన్నింటికన్నా ముఖ్యమైంది ప్రజా ప్రయోజనం. అంటే సమాజానికి మంచి చేసేది. మన ఆరోగ్యం, మన భద్రత, మన జీవన విధానాన్ని ప్రభావితం చేసే విషయాలన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ప్రజలకు ఏది వినాలనిపిస్తుందో అది కాదు, వాళ్ళు ఏం తెలుసుకోవడం అత్యవసరమో దాన్ని చెప్పడమే అసలైన జర్నలిజం. ఈ రెండింటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది తెలుసా? ఆ తేడావేంటో ఇక్కడ చూడండి. ప్రజాప్రయోజనమంటే ఓట్లు వేయడానికి, మనల్ని మనం పాలించుకోవడానికి అవసరమైన సమాచారం. కానీ జనాలకు ఆసక్తి కలిగించేదేంటి? గాసిప్లు, సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ లాంటివి. ఒక కొత్త ప్రభుత్వ పాలసీ మన బతుకుల్ని ఎలా మారుస్తుందో చెప్పడం ప్రజాప్రయోజనం. అదే ఒక హీరో ఇంట్లో ఏం జరిగిందో చెప్పడం, అది జస్ట్ క్యూరియాసిటీ. ఈ తేడాను గుర్తించడమే నైతిక జర్నలిజం. ఇక మరో ముఖ్యమైన కాన్సెప్ట్ సామాజిక స్పృహ. ఇది చాలా పవర్ఫుల్ ఐడియా. అంటే జర్నలిస్ట్ అనేవాళ్లు కేవలం నిజాలు చెప్పి ఊరుకోకూడదు. వాళ్ళు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఒక బ్రిడ్జ్లాగా ఉండాలి. ముఖ్యంగా ఎవరి గొంతైతే వినిపించదో ఆ అట్టడుగు వర్గాల గొంతుకగా మారాలి. వాళ్ల సమస్యల్ని పైకి తీసుకురావాలి. ఇది కేవలం రిపోర్టింగ్ కాదు, సమాజం పట్ల ఒక బాధ్యత. అంటే ఫైనల్గా చూస్తే మంచి జర్నలిజం అంటే ఏంటి? అది సైలెంట్గా కూర్చుని చూసేది కాదు. అది ఒక యాక్టివ్ ఫోర్స్. ఒక తప్పును సరిదిద్దాలి, జనాలకు తెలియని ప్రమాదకరమైన విషయాల్ని బయటపెట్టాలి, మనందరి అవగాహన పెంచాలి. అన్నిటికీ మించి అధికారంలో ఉన్న వాళ్లను జవాబుదారీగా నిలబెట్టాలి. అదే దాని ఫైనల్ గోల్. సరే, ఇవన్నీ ఆదర్శాలు, బావుంది. కానీ ఈ ఆదర్శాలన్నీ గాలికొదిలేస్తే ఏమవుతుంది? కాపలా కాయాల్సిన కుక్కే ఫెయిలైతే అప్పుడో పరిస్థితి ఏంటి? ఈ సామెత చాలు మొత్తం పరిస్థితిని చెప్పడానికి. కంచె చేనుమేసినట్లు రక్షించాల్సిన వాళ్లే భక్షించడం మొదలుపెడితే ఇంతకన్నా దారుణం ఇంకేముంటుంది? ఆ వైఫల్యాలు ఎలా ఉంటాయో చూడండి. వేరేవాళ్ల రాతల్ని కాపీ కొట్టడం, జరగనివి జరిగినట్టు సృష్టించడం, కావాలనే కొన్ని నిజాలు దాచిపెట్టడం, సీన్ను క్రియేట్ చేయడం, పరువు తీసేలా రాయడం. ఇలా ఒకటేంటి, ఈ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కటి జర్నలిజం మీద మనకున్న నమ్మకాన్ని చంపేస్తుంది. ఇది జర్నలిజం పునాదుల్ని కూల్చేయడం లాంటివి. పెయిడ్ న్యూస్ పేర్లోనే ఉంది కదా, డబ్బు తీసుకుని వార్త రాయడం. సింపుల్గా చెప్పాలంటే న్యూస్ని ఒక యాడ్లా అమ్మేయడం. ఇక దీనివల్ల ఏది నిజమైన వార్తో, ఏది ప్రచారమో తేడా తెలియకుండా పోతుంది. ఈ సమస్య ఎంత పెద్దదో అర్థం కావాలంటే ఈ నెంబర్ చూడండి, 694. ఏంటిది అనుకుంటున్నారా? 2014 జనరల్ ఎలక్షన్స్లో ఎలక్షన్ కమిషన్ కనిపెట్టిన పెయిడ్ న్యూస్ కేసుల సంఖ్య. ఒక్కసారి ఆలోచించండి, ఒక్క ఎలక్షన్లోనే ఇన్ని కేసులు దొరికాయంటే అసలు బయటకు రానివి ఇంకెన్నుంటాయో. ఇంకో పెద్ద ప్రమాదం మీడియా ట్రయల్. అంటే కోర్టు తీర్పు ఇవ్వకముందే మీడియానే జడ్జ్మెంట్ ఇచ్చేయడం. వాళ్లే ఒక పబ్లిక్ కోర్టు పెట్టేస్తారు. ఒక వ్యక్తి నిందితుడా లేక దోష అనేది కోర్టు తేల్చాలి. కాని మీడియా ఏం చేస్తుంది? తమ కథనాలతో జనాల మైండ్లో వాళ్లను అప్పుడే దోషిగా ఫిక్స్ చేసేస్తుంది. ఓకే, ఇన్ని సమస్యలున్నాయి, కంచె చేనుమేస్తుంది. మరి దీన్ని సరిదిద్దడానికేమైనా వ్యవస్థలున్నాయా? మీడియాను జవాబుదారీగా చేసే మార్గాలేంటి? అక్కడే మనకు NBDSA అంటే న్యూస్ బ్రాడ్కాస్టింగ్ అండ్ డిజిటల్ స్టాండర్డ్స్ అథారిటీ కనిపిస్తుంది. ఇదొక ఇండిపెండెంట్ బాడీ. ఛానల్స్ వాళ్లే కలిసి ఏర్పాటు చేసుకున్న ఒక సెల్ఫ్ రెగ్యులేటరీ సిస్టమ్. ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే వీళ్ల దగ్గర కంప్లైంట్ చేయొచ్చు. మరి కంప్లైంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? చాలా సింపుల్, 2 స్టెప్లో. ఫస్ట్ స్టెప్, ఏ ఛానల్తో అయితే మనకు ప్రాబ్లం ఉందో వాళ్లకే డైరెక్ట్గా కంప్లైంట్ చేయాలి.
రెండో స్టెప్, వాళ్ళు సరిగ్గా స్పందించకపోయినా లేదా 15 రోజుల్లో రెస్పాన్స్ ఇవ్వకపోయినా అప్పుడు మనం ఆ కంప్లైంట్ని NBDSAకి ఫార్వర్డ్ చేయొచ్చు. వీళ్ళు కేవలం వార్నింగ్లిచ్చి వదిలేరు, ఫైన్స్ కూడా వేస్తారు. ఇక్కడ చూడండి, మొదటిసారి తప్పు చేస్తే 2 లక్షలు, రెండోసారి చేస్తే 5 లక్షలు, మూడోసారి 10 లక్షలు, అలా పెరుగుతూనే పోతుంది. అంటే తప్పు రిపీట్ చేస్తే శిక్ష కూడా గట్టిగానే ఉంటుందని ఒక స్ట్రాంగ్ మెసేజ్ అన్నమాట. ఆ పవర్స్ కేవలం ఫైన్లతో ఆగిపో. అవసరమైతే ఒక ప్రోగ్రామ్ను వారం రోజులు ఆపేయమని చెప్పొచ్చు, ఒక యాంకర్ను నెల రోజులు సస్పెండ్ చేయొచ్చు, ఆ కంటెంట్ని ఆన్లైన్ నుంచి తీసేయమని ఆర్డర్ వేయొచ్చు, ఇంకా సీరియస్ అయితే ఆ ఛానల్ లైసెన్స్ రద్దు చేయమని కూడా గవర్నమెంట్కి రికమెండ్ చేయగలరు. సరే, ఇన్ని సమస్యలు, పరిష్కారాలు చూశాం కదా. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఇదంతా ఎందుకు చేస్తున్నాం? ఎందుకంటే జర్నలిజం అసలైన శక్తి వేరే ఉంది. ఆ కలం నిజంగా ఏం చెయ్యగలదో ఇప్పుడు గుర్తుచేసుకుందాం. ఒక చిన్న కథ ఊహించుకోండి. సమాజం పట్టించుకోని ఒక అనాథ పిల్లాడు నడురాత్రి చలికి వణుకుతూ రోడ్డు పక్కన పడుకున్నాడు. తన పక్కనే ఉన్న ఒక వీధి కుక్క ఇచ్చే వెచ్చదనమే ఆ పిల్లాడికి ఉన్న ఒకే ఒక్క ఆధారం. అలాంటి టైంలో అటుగా వెళ్తున్న ఒక జర్నలిస్టు కంట ఆ దృశ్యం పడింది. అతనిలో మనం ఇందాక మాట్లాడుకున్న సామాజిక స్పృహ మేల్కొంది. వెంటనే ఆ పిల్లాడి దీనస్థితిని ఒక ఫోటో తీసి ఒక చిన్న వార్తగా రాశాడు. ఆ ఒక్క ఫోటో, ఆ ఒక్క వార్త, అంతే, అది జనాల్ని కదిలించింది, ప్రభుత్వాన్ని కదిలించింది. వెంటనే మొత్తం సిస్టమ్ స్పందించి రంగంలోకి దిగింది. ఆ అనాథ బాలుడి జీవితానికి ఒక భవిష్యత్తు దొరికింది, ఒక భద్రత దొరికింది. చూశారా? అదే విలువలతో పనిచేసే ఒక జర్నలిస్ట్ కలంలో ఉండే శక్తి. ఇది కేవలం అక్షరాలు రాయడం కాదు, జీవితాలను మార్చడం. చివరిగా ఒక ప్రశ్న. ఈ ప్రశ్న మనందరికోసం. వార్తలను చదివేవాళ్లుగా, చూసేవాళ్లుగా మంచి జర్నలిజం కావాలని అడగడంలో, దానికి సపోర్టుగా నిలబడటంలో మన బాధ్యత ఎంత?